ఎవరైనా సరే మీ ఇంట్లో ఉండేటువంటి చిత్రపటాలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా ఏ విధంగా అయితే మనకి పెద్దవాళ్ళు ప్రవచనకారులు అందరూ కూడా చెప్తూ ఉన్నారు ఏమని, దాంట్లో ఉండేటువంటి ఆ ఫ్రేమ్ కానీ దాంట్లో ఉండేటువంటి చెక్కతో ఉండేటువంటి అది బోర్డు కానీ ఇవన్నీ విడదీసి ఏదైతే స్వామివారి పటం ఉంటుందో ఆ పటాన్ని తీసుకుని వెళ్ళి నీళ్లలో వేయమని చెప్తూ ఉన్నారు. విగ్రహాలైతే జలంలో నిమజ్జనం చేయమని చెప్తూ ఉన్నారు. ఇలా మనకి శాస్త్రం కూడా చెప్తుంది. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. అందరూ కూడా మీ ఇంట్లో ఉండేటువంటి ఫోటోలు అనవసరంగా మీకు ఇష్టమైతే తెచ్చుకుంటే దాన్ని పూజలు చేయండి. కానీ అనవసరంగా తెచ్చుకొని ఓ రోజు ఇష్టం లేకుండా అయ్యో మా ఇంట్లో ఫోటోలు ఎక్కువైపోయాయి అని చెప్పి ఆ ఫోటోలను తీసుకొని వెళ్ళి ఏదో దేవాలయాల్లో చెట్ల మధ్యలోనో లేకుంటే కాంపౌండ్ మధ్యలోనో లేకుంటే రావి చెట్టు మర్రి చెట్టు కిందనో పెట్టి రావడము ఇలాంటివి చేయడం ద్వారా మనం ఇన్ని రోజులు పూజ చేసినటువంటి శక్తి ఆరాధన అనేది మనకి లభించదు. కాబట్టి ఈ విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఒక సనాతన వైదిక ధర్మాన్ని కాపాడే ప్రయత్నం అందరం చేసుకుందాం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.